విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు నటించిన ఆఖరి చిత్రం యశోద కృష్ణ. వసుదేవుడు దేవకీ దేవీల వివాహంతో ఆరంభమై శ్రీనివాస కళ్యాణంతో ఈ చిత్రం ముగుస్తుంది. ఇందులో చిన్ని కృష్ణుడుగా రోహిణి, బాలకృష్ణుడుగా శ్రీదేవి, కృష్ణుడుగా రామకృష్ణ నటించారు. యశోదగా కళాభారతి జమున నటించిన ఈ చిత్రంలో కంసుడు భార్యగా ఎస్ వరలక్ష్మి, వసుదేవుడిగా శ్రీధర్, దేవకిగా కృష్ణకుమారి, నారదుడిగా చంద్రమోహన్ నటించారు. యశోద కృష్ణ చిత్రానికి, దాని నిర్మాణానికి కొన్ని నెలల ముందు ఎస్వీఆర్కు బైపాస్ సర్జరీ జరిగింది. డాక్టర్స్ సలహా మేరకు నెల రోజుల పాటు షూటింగ్స్కి వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు ఎస్వి రంగారావు. ఆ సమయంలోనే యశోద కృష్ణ చిత్ర నిర్మాత ప్రకాశ్ రావు వచ్చి ఆయన్ని కలిశారు. కంసుడి పాత్ర అనగానే రంగారావు ఆ పాత్ర పోషించాలని ముచ్చటపడ్డారు. ఇక సినిమాల సంగతి మర్చిపోయి ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకోండి అని డాక్టర్స్ సలహా ఇచ్చినా ఎస్వి రంగారావు వినిపించుకోలేదు. నాకేమీ కాదులేయ్యా, నేను ఆరోగ్యంగానే ఉన్నా, నాకేం కాదు అని మైసూరు వెళ్ళి యశోద కృష్ణ షూటింగ్లో పాల్గొన్నారు. అక్కడే ఆయన ఆరోగ్యం దెబ్బతింది. అయినా లక్ష్య పెట్టకుండా ఆ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. చివరికి ఆయనకు అదే ఆఖరి చిత్రం అయింది. సిఎస్ రావు దర్శకత్వంలో సిహెచ్ ప్రకాశ్ రావు నిర్మించిన యశోద కృష్ణ 1975 ఫిబ్రవరి 6న రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఎస్వీఆర్కు అంకితం ఇచ్చిన ఈ సినిమాను తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి డబ్ చేశారు. అక్కడ కూడా బాగా ఆడింది.